कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले तु गोविंदः ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం, అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనుర్రాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. చంద్రుడు ఎక్కడున్నాడే అంటే కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్రబలం వల్ల వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా మంగళవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలరు. గత 2 వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ ద్వితీయంలో రవి పెద్దగా అనుకూలంగా కాదు, కుజుడు అనుకూలం కాదు, బుధుడు పర్వాలేదు, శుక్రుడు కూడా పర్వాలేదు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, కొంతవరకు మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా అభివృద్ధి లేకపోయినా సామాన్యంగా పర్వాలేదు. రాజకీయ పరంగా విశేషమైన గుర్తింపు ఉండదు, కానీ సామాన్యమైన గుర్తింపు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వారపు మధ్యలో వారాంతంలో కనబడుతున్నాయి. ఇవి కూడా ఎలక్ట్రానిక్స్, షేర్స్, గృహోపకరణాలు, ఫైనాన్స్, జనరల్ కిరాణా, లోహ యంత్ర వాహన చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇలా చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా మంగళవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. అంచేత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. గత 4 వారాల కంటే ఈ వారం ఈ చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించి తీరుతారు. అంతే కాదండి, దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. అంచేత సంఖ్యల్లో 4 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరగండి. తప్పనిసరిగా మీరు ఆదిత్య హృదయాన్ని రోజు పఠించండి. ఓం భాస్కరాయ నమః అనే భాస్కర అంటే సూర్య భగవానుడు, ఓం భాస్కరాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించండి. తప్పకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.